తెలంగాణ విద్యా కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ రాష్ట్రంలో ఎలా ఉండాలి? విద్యా వ్యవస్థ ఎలా బలోపేతం చేయాలి? ప్రభుత్వ పాఠశాలలు ఎలా నడవాలి? ఇంకా మరింత మెరుగైన విద్య ఎలా అందాలి పిల్లలకి? ముఖ్యంగా పేదరికంలో మగ్గుతున్న పిల్లలకి విద్య ఎలా చేరాలనే అంశానికి సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ అందజేయడం జరిగింది. అయితే ప్రభుత్వానికి ఇచ్చిన ఆ రిపోర్ట్‌కి సంబంధించి ఆ విద్యా కమిషన్ ఏదైతే ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్‌కి సంబంధించి అనేక విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఆ విమర్శల్లో వాస్తవాలెంత? అలా రిపోర్ట్ ఇచ్చేందుకు వాళ్ళు పరిగణలోకి తీసుకున్న అంశాలేంటి అనే దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి విద్యా కమిషన్ మెంబర్ డాక్టర్ చారుకొండ వెంకటేష్ మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. ఈ మొత్తం విద్యా కమిషన్‌కి సంబంధించి అంటే ఇంతకుముందు మీ చైర్మన్ ఆకునూరి మురళి అన్న, మీరన్న ఇట్లా ఈ కమిషన్‌లో ఉన్న మెంబర్స్ మీద చాలా మంచి అంటే ఒక అభిప్రాయం ఉండేది. కానీ విద్యా కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. అంటే పేద పిల్లలకు పే విద్య దూరం అయ్యేలాగా ఉంది అనేటువంటి ఒక విమర్శ వస్తూ ఉంటే దానికి ఎలా సమాధానం చెప్తారు? ఎందుకు ఇలాంటి విమర్శలు వస్తున్నాయని అనుకుంటారు? అయితే మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత దాదాపుగా 1 ½ ఇయర్ మాకిచ్చిన 2 సంవత్సరాల ఈ ప టైంలో పీరియడ్‌లో మేము 1 ½ ఇయర్ మొత్తము ఆహ్, తెలంగాణలో దాదాపుగా మా విద్యా కమిషన్ మొత్తం అందరము దాదాపు 305 స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీస్ తిరిగినాం. అదేవిధంగా నా పర్సనల్‌గా నేనైతే దాదాపుగా 3000 స్కూల్స్, కాలేజీలు తిరిగినాం. నా ఫేస్‌బుక్ చూస్తే తెలుస్తది. నా ఇన్‌స్టాగ్రామ్ చూస్తే తెలుస్తది. ఏందంటే నాకొక ఆలోచన ఏందంటే నేను నా వ్యక్తిగతంగా అంటే చాలా స్కూళ్ళల్లో కొంత అంటే డీఓల దగ్గర నుంచి, ఎంఈఓల దగ్గర నుంచి, కాంప్లెక్స్ హెచ్ఎంల దగ్గర నుంచి, తర్వాత హెచ్ఎంల దగ్గర నుంచి, జీహెచ్ఎంల దగ్గర నుంచి ఇదంతా గూడా విద్యా వ్యవస్థలో ఒక గతంలో 10 ఇయర్స్‌లో చాలా గ్యాప్స్ వచ్చినాయి. ఎడ్యుకేషన్ అంతా కొలాప్స్ అయిపోయింది. గత అడ్మినిస్ట్రేషన్‌లో 10 ఇయర్స్‌లో. అయితే సో, వాటిని ఇంకా మనం లోతుగా ఏమన్నా అధ్యయనం చేయొచ్చా? లోతుగా ఇంకేమన్నా విషయాలు తెలుస్తాయా? అని చెప్పేసి చాలా విషయాల పట్ల నేను బాగా అవగాహన తెచ్చుకున్నా. నా పర్సనల్‌గా. కమిషన్ తరపు నుంచి కూడా మేము చాలా పబ్లిక్ హియరింగ్స్ పెట్టాము. స్కూళ్ళల్లో పబ్లిక్ హియరింగ్స్ పెట్టాము. తర్వాత విలేజ్‌లలో నైట్ టైమ్‌లో కూడా వెళ్లి పబ్లిక్ హియరింగ్స్ పెట్టాము. అదేవిధంగా కాలేజీలలోకి వెళ్ళి కలెక్టరేట్‌లలో గూడా వెళ్ళి పబ్లిక్ హియరింగ్స్ పెట్టాము. యూనివర్సిటీలలో పబ్లిక్ హియరింగ్స్ పెట్టాము. అంటే దానికి పేరెంట్స్ గావచ్చు, స్టూడెంట్స్ గావచ్చు, అధికారులు ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి అధికారులు గావచ్చు, అట్లా చాలా అంటే స్టేట్‌లో ఉన్నటువంటి చాలామంది స్వచ్ఛంద సంస్థలు గావచ్చు, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, టీచర్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు గావచ్చు, చాలామంది కన్సల్టేషన్ చేశాం. చాలా వైడ్ కన్సల్టేషన్ చేయడం జరిగింది. కమిషన్‌లో చాలా విస్తృతంగా చాలా అంశాలు చెప్పాం. కానీ ఒక 2 అంశాలనే సోషల్ మీడియాలో వచ్చినటువంటి అంశాలు కావచ్చు. అదేవిధంగా మన టీవీలలో ప్రచారం అయితున్నది కావచ్చు. అంటే అదేవిధంగా పేపర్‌లో వచ్చినటువంటి అంశాల పట్ల కావచ్చు. కొన్ని 2, 3 అంశాల్లో కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో, వాటిపైన కూడా మళ్ళీ అందరం కూర్చొని ఆలోచన చేస్తున్నాం. అంటే మీరిచ్చిన రిపోర్టు వెబ్‌సైట్‌లో పెట్టారు. విమర్శలు రాగానే తీసేశారు. సో, ఒక రకంగా కమిషనే ఈ రిపోర్ట్‌లో కొంత లోపాలున్నాయని ఒప్పుకున్నట్టే గదా! అనే దానికి సమాధానం ఏం జెప్తారు? అంటే తీసేయటం అని గాదు. నేను గూడా రాత్రి నేను మళ్ళీ అంటే నైట్ దీంట్లో నుంచి కమిషన్ రిపోర్ట్ తీశారని జెప్పేసి నాకు మీలాంటి మిత్రులు చాలామంది ఫోను జేసి అడిగితే ఇమ్మీడియేట్‌లీ నేను మురళి గారిని, ఆకునూరి మురళి గారిని, మా చైర్పర్సన్ గారిని, అదేవిధంగా మా సభ్యులని అడిగాను. అడిగితే అంటే మాకు అంటే ఇంతకుముందే నేను అన్నట్టేందంటే ఒక 2 అంశాల పట్ల కొంత మళ్ళీ డిస్కషన్ ఎప్పుడైనా గూడా ఏ కమిషన్ అయినా గూడా కొన్ని అంశాల్లో పబ్లిక్ నుంచి గాని లేకపోతే ఏ కమిషన్ అయినా మీరు చూడండి రాష్ట్రంలో గాని, జాతీయ స్థాయిలో గాని, రాష్ట్ర స్థాయిలో ఏ కమిషన్స్ వచ్చినా గూడా కొన్ని అభ్యంతరాలు వస్తుంటాయి. అభ్యంతరాలు వచ్చినప్పుడు ఆ అభ్యంతరాలను మళ్ళీ రివ్యూ చేసుకొని ఏదన్నా ఉంటే మళ్ళీ కన్సల్టేషన్ చేసి మళ్ళీ అది ఏమున్నదని చూసుకొని కొన్ని చేయడం జరుగుతదనమాట. అంటే మొత్తం అంటే ఇంతకుముందు ఇచ్చిన ఏదైతే రిపోర్ట్‌లో ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించి చాలా అంటే ఉపాధ్యాయ సంఘాల నుంచి కొంత వ్యతిరేకత అనేదొచ్చింది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రమోషన్‌ల విషయంలో గావచ్చు, సాలరీల విషయంలో గావచ్చు, ఒకటో తారీఖు జీతాలు ప్రభుత్వం మీద ఉన్నటువంటి సానుకూలత ఈ కమిషన్ రిపోర్ట్ వల్ల అంటే ఉపాధ్యాయులకు ముఖ్యంగా జీతాలెక్కువున్నాయి గాబట్టి తగ్గించాల్సిన అవసరం ఉందేమో అంటే ప్రభుత్వ బడుల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం వీళ్ళ జీతాలు తక్కువ చేసి అందులో పెట్టాలి. దానివల్ల మ్యాచ్ అవుతది. ప్రభుత్వం మీద బర్డెన్ రాకుండా ఉండే అనే ఒక పాయింటు
తీవ్రమైనటువంటి అసంతృప్తి వచ్చేలా చేసింది. దీన్ని ఎట్లా అంటే కమిషన్ తరపున మీరు ఎట్లా అంటే జస్టిఫై చేసుకోగలుగుతారు? అయితే మీరు మంచి ప్రశ్న అడిగారు. అయితే మా కమిషన్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు మేము మీటింగ్‌కి వెళ్ళినప్పుడు. అసలు ఈ రాష్ట్రంలో 10 ఇయర్స్ నుంచి అంటే గత పాలకులలో 10 ఇయర్స్ నుంచి ఎడ్యుకేషన్ అంతా కొలాప్స్ అయిపోయిందని మేము చెప్పినాం ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారి నోటీస్‌లో కూడా ఉన్నదది. చెప్పిన తర్వాత ఎప్పుడైనా ఏ స్కూల్ అయినా, ఏ కాలేజ్ అయినా గవర్నమెంట్ మెయిన్‌గా ఆ యూనివర్సిటీలో అయినా గూడా అక్కడ టీచరు కంఫర్ట్‌గా ఉన్నప్పుడు మాత్రమే స్టూడెంట్ సెంట్రిక్‌గా కొంత న్యాయం జరుగుతది. సో, కాబట్టి ముఖ్యమంత్రి గారు గూడా ఏం చెప్పారంటే, మనం టీచర్ల సమస్యలు ఏమున్నాయో కనుక్కోండి మీరు. టీచర్స్‌కి మంచి ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు, తర్వాత అక్కడ స్కూళ్ళలో కొంత ఇన్‌ఫ్రాస్ట్రక్చరు బాగున్నప్పుడు, బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగున్నప్పుడు, కొంత మంచి ఎన్విరాన్మెంట్‌లో, మంచి అట్మాస్ఫియర్‌లో కొంత మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తది కాబట్టి, అసలు టీచర్ల సమస్యలు ఏమున్నాయని అడిగారు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని. అంటే మేము 10 ఇయర్స్ నుంచి ట్రాన్స్‌ఫర్స్ లేవు. 10 ఇయర్స్ నుంచి ప్రమోషన్స్ లేవు. తర్వాత ఒక 20 ఇయర్స్ నుంచి పీఈటీలు గావచ్చు, తర్వాత లాంగ్వేజ్ పండిట్లు వాళ్ళంతా గూడా 20 ఇయర్స్ నుంచి గూడా పెద్ద యాజిటేషన్ చేస్తున్నారు. అవును. వాళ్ళకి న్యాయం జరగాలనేది. అవును. అంటే ప్రమోషన్స్ వాళ్ళకి. సో, 317 జీవో అనేది గత పాలకులు తీసుకొచ్చారు. కేసీఆర్ తీసుకొచ్చినటువంటి 317 జీవోలో అసలు నేనైతే స్పెషల్‌గా నా దగ్గరికి ఒక టీచర్ వచ్చిండ్రు. భార్యాభర్తలు ఇద్దరొచ్చిర్రు. వచ్చి నేను గద్వాల పనిచేస్తున్నానని ఆమె జెప్పింది. నేను ఆసిఫాబాద్‌లో పనిచేస్తున్నానని తను చెప్పాడు. మా పిల్లలు సార్ చూడండి సార్ మేమెక్కడ పోయినా ఇగో ఏడుస్తుర్రు సార్ బస్సులో వెళ్తుంటే అని చెప్పేసి వీడియో చూపించారు. నిజంగా నన్ను కలిచివేసింది. అంటే అట్లా 317లో గూడా ముఖ్యమంత్రి గారు స్పౌజ్ తీసుకురావడం అవును. జరిగింది. సో, కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే టీచర్ల సమస్యలు ఉండొద్దు అని చెప్పేసి టీచర్లకే సమస్యలుంటే అక్కడ ఎడ్యుకేషను క్వాలిటీ అనేది రాదు కాబట్టి ఫస్టు ఆ టీచర్లకు ప్రమోషన్‌లు ఇవ్వాలి. టీచర్లకు చాలా ట్రాన్స్‌పరెన్సీగా ట్రాన్స్‌ఫర్‌లు ఇవ్వాలి. తర్వాత 317లో స్పౌజ్ ఇవ్వాలి. ప్రమోషన్‌లు 2 సార్లు ఇచ్చారు. ఒక డీఏ ఇచ్చిండ్రు. అయితే ఇట్లా టీచర్లు కంఫర్ట్‌గా ఉన్నప్పుడు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తదని ముఖ్యమంత్రి గారు నమ్మి వాళ్ళకి చాలా న్యాయం చేశారు. ఈ గతంలో ఎప్పుడు జరగనటువంటి విషయాలన్నిటిని కూడా టీచరు కంఫర్ట్‌గా ఉండి ఒక మంచి అట్మాస్ఫియర్‌లో పిల్లలకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని టీచర్లను మంచి కంఫర్ట్‌గా ఉండేటట్టుగా చేశారు. వాళ్ళు కూడా టీచర్లు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. గవర్నమెంట్ మీద, అవును. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చాలా పాజిటివ్‌గా వచ్చి పాజిటివ్ ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు స్కూళ్ళల్లో గూడా నేను తిరిగినటువంటి స్కూళ్ళల్లో గూడా టీచర్లు బాగా మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ టీచర్లు చాలామంది ఉన్నారు. అంటే సమాజంలో నేను గమనించిందేంటంటే, ఇప్పుడు చాలామంది పిల్లలు అంటే పేరెంట్స్ ఒక పేదవాడు గూడా ఏం చేస్తున్నాడంటే, అంటే పక్కింటి వాళ్ళు ప్రైవేట్ స్కూల్‌కి తన పిల్లల్ని పంపిస్తుర్రని ఇతను కూలీనాలు చేసుకోనో, లేపోతే కాయ కష్టం చేసుకోనో, వీళ్ళ పిల్లల్ని గూడా పక్కింటి వాడు ప్రైవేట్‌కి పంపిస్తుండు పిల్లల్ని ఇతను గూడా ప్రైవేట్ స్కూల్‌కి పంపిస్తున్నాడు. అవును. అంటే అట్లా పంపించడమే గాకుండా, అక్కడ ప్రైవేట్ స్కూల్‌లో ఆహ్, నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ ఉంది. సో, మన గవర్నమెంట్‌లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ లేదు. సో, కాబట్టి ఆ పిల్లలు పోతుర్రు గదా! కానీ నా పిల్లలు గూడా చదువుకోవాలని ఒక యాస్పిరేషన్ పేరెంట్స్‌లో చాలా బాగుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గూడా పదే చెప్తా ఉన్నారు మీటింగ్‌లలో. అంటే పేరెంట్స్ పేదవాళ్ళు గూడా తమ పిల్లలు బాగా చదువుకోవాలనే ఆలోచనతోటి ఈరోజు ఉన్నారు. కాబట్టి అట్లాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం గవర్నమెంట్‌లో ఎందుకు ఇవ్వొద్దు? కాబట్టి గవర్నమెంట్‌లో మనం మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు పదే మీటింగ్‌లలో చెప్తా ఉన్నారు. సో, కాబట్టి ఈరోజు మా అబ్జర్వేషన్‌లోకొచ్చిన విషయాలేందంటే, ఆ పేదవాడు ప్రైవేట్ స్కూళ్ళలోకి పంపించి, ఆ ప్రైవేట్ స్కూళ్ళలోకి పోతే అక్కడ కూలీనాలు చేసుకొని, కాయకష్టం చేసుకొని, వచ్చిన డబ్బులను అక్కడ పెడితే, వీళ్ళకు రోగమో, నొప్పో వస్తే ఏదైనా హాస్పిటల్ పాలయ్యో, లేకపోతే ఓ ఇల్లు కట్టుకోవాలన్నా, లేకపోతే కుటుంబంకొచ్చే సంసారాన్ని పెంచుకోవాలన్నా గూడా, ఆ పిల్లల చదువులకే ప్రైవేట్‌కు డబ్బులు కడితే ఏముంటదిగ ఈ పేదవాడికి? కాబట్టి ఆ పేదవాడు అక్కడ పంపియొద్దు. మన దగ్గరనే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తీసుకురావాలి అని జెప్పేసి మా రికమెండేషన్‌లో తీసుకురావడం జరిగింది. మా అబ్జర్వేషన్‌లో. ప్లస్ రెండోదేందంటే పేరెంట్స్ గూడా ఏముందంటే, ఇంగ్లీష్ మీడియంలో మా పిల్లలు చదువుకోవాలి. ఇంగ్లీష్ మాట్లాడాలని జెప్పేసి పేరెంట్స్ కోరుకుంటారు పేదవాళ్ళు. అవును. అయితే వాళ్ళు చాలా గ్రామాలలో నేను తిరిగిన వాళ్ళతో మాట్లాడుతుంటే ఎవరన్నా ఇంగ్లీష్‌లో పేద పిల్లలు వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడుతుంటే చాలా సంతోషపడిపోతారు. సంబరం పడిపోతారు. కాబట్టి అది నేను చూసిన వాళ్ళప్పుడు వాళ్ళ పేరెంట్స్ గూడా అడిగిన, "మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియము మన స్కూళ్ళల్లో చదువుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడితే మీకు సంతోషంగా ఉంటదా?" అంటే, "సంతోషం ఏంది సార్?
మా పిల్లలు ఇంగ్లీష్‌లో మాట్లాడితే ఇంక అంతకు మించి ఏముంది సార్ అనే ఒక ఇంగ్లీష్ మీడియాన్ని నేనేమంటున్నా వాళ్ళు నేనేమంటున్నా అంటే, మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టాలి అని అనుకున్న మాట నిజం. మీరు ఒక కిట్ తీసుకొచ్చి బూట్లు గావచ్చు, టై గావచ్చు, 2 జతల యూనిఫార్మ్ గావచ్చు, ఈవెన్ మీ ఈ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోట్ బుక్స్ గూడా ప్రతి స్కూల్‌కి యెస్. పంపించారు. యెస్. ఇవన్నీ బావున్నాయి. అయితే పీఆర్‌సీ ఇస్తే ఇంక మా జీతం పెరుగుతుంది అనుకుంటున్న దశలో, ఉన్న జీతాల్ని కట్ జేయాలి, సవరించాలి అనే ఒక చిన్న మీరిచ్చినటువంటి సలహా గావచ్చు, సూచన గావచ్చు, ఆ రిపోర్ట్‌లో ఉన్నది. ప్రభుత్వం మొత్తానికే ఇబ్బందికరంగా మారింది అనేదైతే అంటే మీ దృష్టికి రాలేదా? అంటే మీరన్నట్టేందంటే, ఇది గవర్నమెంటు అపాయింట్ చేసినటువంటి కమిషన్ గాబట్టి, ఎప్పుడైనా కమిషన్ అనేది వైడ్ కన్సల్టేషన్ చేసి, అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతది. సో, ఇక్కడ జీతాల విషయాన్ని మీరు అడుగుతున్నారు గాబట్టి, జీతాలనేటివేందంటే, అంటే నిన్న గూడా చాలా టీవీ వాళ్ళు గావచ్చు, లేకపోతే టీచర్లు విపరీతమైనటువంటి టీచర్ల నుంచి నాకు కాల్సొస్తున్నాయి. మీరు చాలా అద్భుతంగా మా స్కూల్‌కొచ్చి చాలా విషయాలు చెప్పొత్తురు. టీచర్ మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ టీచర్లు అని చెప్తున్నారు. కానీ మా జీతాలు ఎక్కువున్నాయని మీ కమిషన్ చెప్పింది. మీ కమిషన్ భావిస్తుందంటే ఇక్కడ ఏమన్నామంటే కమిషన్‌లో రిపోర్ట్‌లో కూడా ఏం చెప్పామంటే టీచర్లు కూడా దయచేసి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఏందంటే, మేము టీచర్ల జీతాలు ఎక్కువ ఉన్నాయి అని అనలేదు. ఏమన్నామంటే టీచర్ల జీతాలు భవిష్యత్తులో అపాయింట్‌మెంట్ అయ్యేటువంటి వాళ్ళకి అంటే కొంత ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక స్టూడెంట్ మీద ఎంత ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ అంటే రూ. 1,00,000 ఖర్చు పెడుతుంది. అంటే టీచర్ల సాలరీస్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళ యూనిఫార్మ్స్ కావచ్చు, వాళ్ళ మధ్యాహ్న బుక్స్ భోజనము, కావచ్చు, అదే వాళ్ళ బుక్స్ స్కాన్స్. కావచ్చు, మిడ్ డే మీల్ కావచ్చు, తర్వాత అక్కడ స్కూల్ మెయింటెనెన్స్ కావచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి స్టాఫ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా టోటల్‌గా లెక్కేస్తే ఒక్క స్టూడెంట్ మీద రూ. 1,00,000 ఖర్చు పెడుతున్నాం మనం. సో, రూ. 1,00,000 ఖర్చు పెడుతున్నప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి గదనేది ముఖ్యమంత్రి గారు అంటున్నారు. సో, మేము గూడా కమిషన్ గూడా ఏం భావిస్తుందంటే, ఇప్పుడు, ఇప్పుడు టీచర్లకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు కంఫర్ట్‌గా మంచి వాతావరణంలో, మంచి అట్మాస్ఫియర్‌లో వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు 317 జీవో అని చెప్పినాం. భార్యాభర్తలు దూరంగా ఉన్నారు. వాళ్ళిద్దరిని ఒక దగ్గరకు తీసుకొచ్చేటువంటి స్పౌజ్ ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు. సో, వాళ్ళు మానసికంగా ప్రశాంతంగా ఒక మండలంలో లేకపోతే కొంచెం దూరం ఒక 30 కిలోమీటర్లో, 40 కిలోమీటర్లో ఉంటే గూడా వాళ్ళు వెళ్ళి భార్యాభర్తలు చక్కగా అక్కడ పని చేసుకొనొచ్చి ఆహ్, ఇంటి దగ్గర పిల్లలతో కలిసి ఉండి మంచిగా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నప్పుడే ప్రశాంతంగుంటారు. వాళ్ళు గూడా స్కూల్‌కెళ్ళి స్టూడెంట్స్ గూడా మంచి అవును. ఎడ్యుకేషన్‌ని ఇవ్వగలుగుతారు. మానసికంగా అవును. పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు. సో, కాబట్టి అట్లాంటి కంఫర్ట్‌గా ఉండేటువంటి టీచర్లు మన పిల్లలు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటున్నారు. కాబట్టి మేము గూడా ఏమంటున్నామంటే, ఇప్పుడు ఈ కన్సల్టేషను చేసినప్పుడు వచ్చేటువంటి అభిప్రాయాలన్నిటిని మాత్రమే మేము ముఖ్యమంత్రి గారికి చెప్పినాం. ఇవి భవిష్యత్తులో జీతాలను కొంచెము అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి రిక్రూట్‌మెంట్ ఏదైతే ఉందో కొత్తగా వాళ్ళకి మాత్రమే ఆలోచించమని చెప్పినాం ఇది. అయితే ఇంకిక్కడొక కానీ ఇక్కడ టీచర్లు ఏమనుకుంటారంటే, ఇప్పుడు మా టీచర్ల జీతాలు ఎక్కువున్నాయి. సో, తగ్గిచ్చేస్తారు. తగ్గించండి అన్నారు అని చెప్పేసి అనుకుంటుర్రు. అట్లా కాదిది. హ్మ్. అంటే భవిష్యత్తులో జరిగేటువంటి రిక్రూట్‌మెంట్‌కు చూసి ఆలోచన చేయండి. అంటే ఒక్కొక్కరికి రూ. 1,00,000 ఖర్చు పెడుతున్నాం పిల్లల మీద. సో, అంటే ఇంకా మేము కొత్తగా స్కూల్‌లు తెలంగాణ పబ్లిక్ స్కూల్, తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ అని తీసుకొస్తున్నాం పైలట్ ప్రాజెక్ట్ అవును. కింద. అవును. సో, దాంట్లో ఒక 1500 మెంబర్స్‌నో లేకపోతే ఒక 1000 మెంబర్స్‌నో స్టూడెంట్స్‌ని తీసుకుంటే అక్కడ మంచి అట్మాస్ఫియర్‌లో అన్నీ అంటే ఒక స్కూల్‌కు అంటే ఒక ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు ఎట్లయితే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటదో అంతటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెట్టి ఇవే జీతాలిస్తే అంతమంది స్టూడెంట్స్‌కి ఒక్కొక్కరి మీద ఎంత అవుతుందంటే ఒక 40,000, 45,000 మాత్రమే ఖర్చు చేయగలుగుతాం. అంటే రాష్ట్ర ఖర్చు పెట్టేటువంటి పిల్లల మీద ఖర్చు పెట్టేటువంటి బడ్జెట్‌ను తగ్గించే ప్రయత్నం ఉన్నది. అయితే ఇక్కడ టీచర్ల జీతాలు కాదిక్కడ. అంటే స్టూడెంట్స్ పెరిగితే ఆటోమేటిక్‌గా ఇదంతా కూడా ఖర్చనేది తగ్గుతది. అయితే మేము అంటే మీ విద్యాశాఖలో ఉన్న ఆఫీసర్‌లతో మాట్లాడినా, అంటే మిగతా వాళ్ళతో మాట్లాడినప్పుడు అంటే జనరల్‌గా ఒక అభిప్రాయం ఏమొచ్చింది అంటే, మీరు పొలిటికల్‌గా గూడా ఉన్నారు కాబట్టి మీకింకా తొందరగా అంటే ఇట్లాంటివి అవునా కాదా చెప్పగలుగుతారని అడుగుతున్నాను. ఆఫీసర్‌లెప్పుడు ఆదాయాలు, ఖర్చులే జూస్తారు. కొంతమంది ఆఫీసర్‌లు ప్రభుత్వాధినేతలను కూడా ఇట్లాంటి చోట్లని తప్పటడుగు వేసేయడానికి అవకాశం ఉంటది. ఎందుకంటే ఇది ఖర్చు గాదు. పెట్టుబడి ఒక పేద విద్యార్థికి ప్రభుత్వం తరపున ఇస్తున్నటువంటి పెట్టుబడిగా భావించాలి. విద్య అనేది పెట్టుబడిగానే జూడాలి. ఆ కుటుంబానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకంగా జూడాలి. ఇది ఫ్రీబీస్ కూడా కాదు. సో, ఇట్లాంటి తరుణంలో ఆ అధికారులు కొంతమంది ఈవెన్ కమిషన్‌లు గావచ్చు, కమిషన్‌లోని మెంబర్‌లను గూడా కావచ్చు, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే ఉద్దేశ్యంతో చేసిందేమో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే మీరన్నట్టేందంటే నేను గూడా పొలిటికల్
బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి కమర్షియల్‌లో అవును. ఉన్నా. సో, నేను కూడా హైలీ ఎడ్యుకేటెడు. అవును. సో, మొన్న బండి సంజయ్ గారు గాని, లేదంటే హరీష్ రావు గారు గూడా ఏం మాట్లాడారంటే, కమిషన్‌లో ఎవరు గూడా చదువుకున్న వాళ్ళు లేరు అని అన్నాడు. అసలు హరీష్ రావు ఏం చదువుకున్నాడో సమాజానికంతా తెలుసు. ఆయన ఇంటర్మీడియేట్ ఏదో ఐఐటీ ఏదో చేసిరని అంటారు. నాకు తెలియదు ఆ! పెద్దగా. డిప్లొమా చేసి తర్వాత డిప్లొ బీటెక్ ఆ! చేసినట్టున్నారు. అవును. అయితే సో, నేను మా కమిషన్‌లో ఐఏఎస్ మురళి గారు ఆయనకు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది దీని మీద. కింది స్థాయి నుంచి వచ్చిన కింది వ్యక్తి స్థాయి గూడా. నుంచి అవును. బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిండు. అవును. కమిట్మెంట్ ఉంది. సో, అదుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనను అపాయింట్ చేశారంటేనే కొంచెం బ్యాక్‌గ్రౌండ్ ఉంది. పని చేయగలడు. కమిట్మెంట్ ఉందనే దాంట్లో పెట్టారు. పైగా ఆయన ఇంతకుముందు వెల్ ప్రూవ్డ్ అంటే ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను పని చేసిండు గతంలో. అవును. ఏపీలో ఆంధ్రప్రదేశ్‌లో అవును. చేశారు. నాడు మంచి నేడు అనే పేరొచ్చింది గూడా అక్కడ. కార్యక్రమంలో చేసి అవును. మంచి పేరొచ్చింది. అయితే దాంట్లో భాగంగానే ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారిని కూడా ఏశారు. అవును. పిఎల్ విశ్వేశ్వరరావు గారు ఉస్మానియా యూనివర్సిటీలో 35-40 ఇయర్స్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి ప్రొఫెసర్. మంచి హై క్వాలిఫైడ్ టీచర్ ఆయన ప్రొఫెసర్. ఇప్పుడు నేను కూడా ఎంఏ తెలుగు చేసిన, ఎంఏ ఇంగ్లీష్ చేసిన, ఎంఫిల్ చేసిన, బీఎడ్ చేసిన, పీహెచ్‌డీ చేసిన. మీరు టీచర్‌గా గూడా పనిచేసిరని టీచర్ విన్నా కూడా నేను. 2 ఇయర్స్ ఆ! పనిచేసిన. అంటే నేను గతంలో టీచర్‌గా 2 ఏండ్లు పనిచేసి, ఇక ఇది వద్దు కాదు కొంచెం ఇంకా సమాజానికి ఏదన్నా ఉపయోగపడొచ్చా అనే దాంట్లో నేను బయటకొచ్చిన. అయితే ఈరోజు నన్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కమిషన్‌లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జ్యోత్స్నా శివారెడ్డి గారని ఆమె కూడా ఎల్ఎల్‌బీ చేసింది. అదేవిధంగా ఎంసీఏ చేసింది. ఆమె కూడా మంచి క్వాలిఫైడ్. సో, అదేవిధంగా చాలామంది ప్రొఫెసర్స్‌ని కూడా కన్సల్టెంట్‌గా తీసుకున్నాం ఇక్కడ మాకు వర్క్ ఓకే. చేయడం కోసం. ఓకే. అదేవిధంగా చాలామంది ఇంకా మిగతా వాళ్ళు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉన్నాడు ఒకతను వెంకట్ అని. ఆయన కూడా డాక్టరేటు. అదేవిధంగా డాక్టర్ జీనత్ అని ఆమె కూడా సోషియాలజీలో పీహెచ్‌డీ ఆమె కూడా డిగ్రీ కాలేజ్ లెక్చరరు. అదేవిధంగా డాక్టర్ స్వప్న అనే ఆమె ఉంది. ఆమె కూడా డిగ్రీ కాలేజ్ లెక్చరరు. అంటే రకరకాల వింగ్స్ నుంచి ఒకరు రెసిడెన్షియల్ నుంచి తీసుకున్నాం. ఒకరు జూనియర్ కాలేజ్ నుంచి తీసుకున్నాం. ఒకరిని బయట డిగ్రీ కాలేజ్ నుంచి తీసుకున్నాం. ఇట్లా అంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లో టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నది. తర్వాత మాకు గూడా ఫీల్డ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నది. టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నది. తర్వాత ఏం జేయాలనో ఇదంతా ఉంది. అయితే ఇంత మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి కమిషన్ పట్టుకొని కొంతమంది రాజకీయ విమర్శలు చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడేంటంటే టీచర్స్‌కు నేను ఇక్కడ విజ్ఞప్తి ఏం జేయదలుచుకున్నానంటే, ఈరోజు రిపోర్ట్ అంతా చదవండి. దాదాపుగా 432 రికమెండేషన్స్ ఉన్నాయి దీంట్లో. సో, ఈ రికమెండేషన్‌లో 1, 2 అంశాలలో కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే టీచర్ల సాలరీ కావచ్చు, లేదంటే ఆ టీచర్లకు పర్ఫార్మెన్స్‌ని బట్టి వాళ్ళకి ప్రమోషన్ అవును. ఇవ్వాలి అనే దాంట్లో కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ నేనేమంటున్నానంటే, మేము డైరెక్ట్‌గా వీళ్ళని తీసేయండి, డైరెక్ట్‌గా వీళ్ళను అది జీతాలు చేయండి, తగ్గిచ్చేయండి. జీతాలు తగ్గించేయండి అని అట్లా కాదు. అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి రిక్రూట్‌మెంట్‌లలో కొంచెం చూడండి వీళ్ళని అని చెప్పేసి చెప్పడం కానీ, జరిగింది. అయితే, కానీ ఒక్క అయితే మాట. ఒక చిన్న ఆ! మాట. అయితే ఇది ప్రభుత్వానికి ఇచ్చినాం. ప్రభుత్వానికి కూడా ఇచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారంటే చాలా స్పష్టంగా, సూటిగా చెప్పడం జరిగింది. అయితే మీరు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏవి సాధ్యమైతాయి, ఏవి సాధ్యం కాదో చూసి మేము చేస్తాము అని అన్నారు. ఓకే. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంటే, అంటే కమిషన్ అనేది రికమెండేషన్ చేస్తది ప్రభుత్వానికి. ప్రభుత్వానికి కూడా పొలిటికల్‌గా ఏవి చేస్తే మంచిది, ఏవి చేయకపోతే మంచిదని ప్రభుత్వానికి తెలుస్తది గదా! కాబట్టి ఎవ్వరు కూడా టీచర్లు భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ కన్సల్టేషన్ తీసుకొని చేసినటువంటి సిఫారసులే. కాబట్టి దీన్ని పెద్దగా ఆందోళనలు చెంది ఏదో అయిపోతదిగ ఇంతటితో ఇది కానీ, ఏదన్నా అయితదనేది అనుకోవడానికి వీల్లేదు. కానీ మీరు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన వ్యక్తిగా, అక్కడ స్టూడెంట్ లీడర్‌గా వచ్చిన మీరు, అంటే భవిష్యత్తులో జరగబోయే ఏదైతే రిక్రూట్‌మెంట్‌లో, టీచర్ రిక్రూట్‌మెంట్‌లో 5 ఏళ్లకు వీళ్ళని ప్రొబేషనరీ పెంచాలి. తర్వాత 5 ఏళ్లకు ఒకసారి పెర్ఫార్మన్స్ బేస్డ్‌గా వీళ్ళని ఉంచాలనా, తీసేయాలనా అనేటువంటివి అలాంటి నిర్ణయాలు కమిషన్‌లో రాసేటప్పుడు, రిపోర్ట్‌లో రాసేటప్పుడు ఇవి నిరుద్యోగం యువత నుంచి వ్యతిరేకత వస్తుంది. ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుంది అనే అటువంటి ఆలోచన మీరు చేయలేదా? ఖచ్చితంగా చేశాం. అట్లేం లేదు. అంటే ఇప్పుడు జనరల్‌గా ఎట్లుంటదంటే కమిషన్‌లో ఎప్పుడు గూడా భిన్నాభిప్రాయాలుంటాయి గానీ, భేదాభిప్రాయాలుండవు. అంటే అవును. భిన్నాభిప్రాయాలు ఇప్పుడు సహజం అది. సహజమే. అవును. సో, ఒకరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. వ్యక్తం అవును. చేసినప్పుడు మేము నా వర్షన్ చాలా క్లియర్‌గా చెప్పాను. సో, జీతాలు ఎక్కువున్నాయి అనే విషయాన్ని గానీ, లేపోతే ఈళ్ళకు టీచర్లకు ప్రమోషన్స్ ఇచ్చే దగ్గర గూడా వీటన్నిటిని పరిగణలోనికి తీసుకోవాలన్నప్పుడు మేము చాలా సూటిగా, స్పష్టంగా నా అభిప్రాయం చెప్పాను. అంటే జనరల్‌గా చాలా డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళు గూడా చేస్తున్నటువంటి ప్రశ్న ఏందంటే, టీచర్స్ అడుగుతున్నటువంటి టీచర్స్
యూనియన్ వాళ్ళు కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న కూడా ఏంటంటే, ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్లలో మీరు వాళ్ళ టాలెంట్‌నో లేకపోతే వాళ్ళ పర్ఫార్మెన్స్‌ను చూసి మీరు ప్రమోషన్ ఇయ్యట్లేదు కదా! మరి మమ్మల్ని ఎందుకు అంటే పర్ఫార్మెన్స్ చూసి ప్రమోషన్స్ అంటే ఇక్కడ ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక సమాజానికి ఒక మంచి ప్రొడక్ట్‌ను ఇవ్వాలి. అంటే అది మంచి ప్రొడక్ట్‌ని ఇవ్వాలి. మంచి క్వాలిటీని ఇవ్వాలి. అది ఎక్కడుంది నేనైతే చాలా బలంగా నమ్ముతా. టీచర్స్ చాలా స్కూళ్ళలోకి తిరిగేటప్పుడు నేను పిల్లలకు మోటివేషన్ గాని, టీచర్లకు చెప్తప్పుడు నేనైతే ఇప్పుడు కూడా నేను బలంగా నమ్మేదేందంటే, ఇప్పుడు నేను ఇక్కడి వరకు రాగలిగిన అన్నా కూడా ఒక మంచి బెస్ట్ టీచర్ వల్లనే నేను ఇక్కడికి అంతే. రాగలిగిన. సో, ఆ బెస్ట్ టీచర్లు చాలామంది ఉన్నారు. ఆ బెస్ట్ టీచర్ల పర్ఫార్మెన్స్ చాలా బాగుంటది. కాబట్టి టీచర్లు చాలా బాగా పనిచేస్తున్నారు. దాంట్లో ఎట్లాంటి అది లేదు. కాబట్టి టీచర్లు పనిచేసే దగ్గర గాని, టీచర్లు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ దగ్గర గాని, సమాజానికి బాగా ఉపయోగపడాలి. సమాజాన్ని మార్చే శక్తి ఎవరికుందంటే టీచర్లకే ఉంది. అవును. ఇది ఇగ టీచర్లు అది గూడా నేను అంటే ప్రైవేట్‌లో పనిచేస్తున్నటువంటి టీచర్లను నేను పెద్దగా అంటే అక్కడ అంటే అవునన్నా, కాదన్నా ఈరోజు ఈ స్కూల్స్ గానీ, ప్రైవేట్‌లో ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు, కార్పొరేట్ స్కూల్స్, కాలేజీలు కావచ్చు, ప్రైవేటు, కార్పొరేట్ యూనివర్సిటీస్ కావచ్చు, ఎట్లా ఉన్నాయో మీకు తెలుసు. నేను వాటి జోలికి పోను గానీ, మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో పనిచేసే టీచర్లు గానీ, లెక్చరర్స్ గానీ, ప్రొఫెసర్స్ గానీ, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తేనే మన సమాజం బాగుపడుతది. ఈ పిల్లలు మాత్రమే రేపు సమాజాన్ని బాగు చేయగలరు. ఒక మంచి ఐఏఎస్‌ను ఒక పేదరికంలో ఉన్నటువంటి ఒక పిల్లవాడిని అంటే ఎలాంటి ఆదరణ లేనటువంటి ఆ పిల్లవాడిని నువ్వు మంచి ఆఫీసర్‌గా తయారు చేయి. ఎంత కమిట్మెంట్‌తో అవును. పనిచేస్తాడో సమాజానికి అతను నష్టమా? లాభమా? లాభమే జరుగుతది. బాగా డబ్బులున్నటువంటి కుటుంబాల నుంచి బాగా అంటే గొప్ప ఆఫీసర్‌లు అయ్యారనుకో, పెద్దగా పేదల పట్ల ఇప్పుడు సమాజం అంతా గూడా వాళ్ళెప్పుడు కాస్ట్ కటింగ్ దాంట్లోనే చూస్తారు. ఉంటది గదా! అవును. ఇప్పుడు 80% సమాజం అంతా కింద ఉంది ఇండియన్ అవును. సొసైటీ. 20% మాత్రమే పైనున్నది. పైన. అవునన్నా కాదన్నా ఇది అవును. ఎవరమైనా అందరికి అంగీకరించాలి. తెలుసు. అంటే ఎప్పుడైనా సమాజం అంతా ఈక్వల్ గావాలి, మన దేశం డెవలప్ గావాలి, మన రాష్ట్రం డెవలప్ కావాలంటే ఈ 80% ఉన్నటువంటి సమాజాన్ని ఎవరు డెవలప్ జేయాలంటే నేనేం నమ్ముతానంటే నా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి టీచర్లే ఈ పిల్లల్ని తయారు జేస్తే ఇంకా పేదవాళ్ళ పిల్లలు గూడా ప్రైవేట్ స్కూళ్ళలోకి పోతుర్రు, కాలేజీలకు పోతుర్రు. వాళ్ళని గూడా పట్టుకొచ్చి ఇక్కడేసి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తే వీళ్ళంతా గూడా మన సమాజానికి ఉపయోగపడతారు. మంచి సొసైటీ తయారవుతుందని జెప్పేసి నేను అంటా ఉంటా. కాబట్టి ఇక్కడ అర్థం జేసుకోవాల్సిందేందంటే టీచర్లు ఈరోజు మా శాలరీల పట్ల కమిషను వేరే అభిప్రాయంతో ఉన్నది. మా ప్రమోషన్‌ల పట్ల వేరే అభిప్రాయంతో ఉన్నది అనే విషయాన్ని మీరు దయచేసి మీ మైండ్ నుంచి తీసేయండి. ఇది ప్రభుత్వానికి ఈ నివేదిక అందొచ్చు. కానీ ప్రభుత్వము దాన్ని తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తదని మాత్రం నేనైతే అనుకోవట్లేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీచర్ల పట్ల చాలా మంచి ఆలోచనతో ఉన్నారు. నేను ఎట్లయితే నాకు మంచిగా టీచర్లు చాలా బాగా పనిచేస్తున్నారనే ఆలోచన ఉందో, మా ముఖ్యమంత్రి గారి స్ఫూర్తే మాకుంది. ఇంకొక అంశం కూడా ఉంది. అంటే 35 మార్కుల నుంచి 45 మార్కులకు పెంచాలి అనేది కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సుల్లో ఒకటి. అయితే మీ అంటే అందరం ఊర్ల నుంచి వచ్చినోళ్ళం, కింది నుంచి చదువుకొని వచ్చినోళ్ళం మాకు అదే ప్రభుత్వ స్కూల్‌లో నుంచి వచ్చిన. అక్కడ అంటే వాడు పొద్దున్న లేస్తే ఇప్పుడు కాన్వెంట్ స్కూల్‌కెళ్ళేవాడేమో పొద్దున్న లేస్తే వాడు రెడీ అయ్యిండా? ఈవెన్ ఇప్పుడు రోజుల్లో ఏమైందంటే కాన్వెంట్ స్కూల్‌లోనే ఫుడ్ కూడా మధ్యాహ్నం డబ్బులు కడితే మధ్యాహ్నం లంచ్, పొద్దున బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. అట్లాంటిది కాదు గదా! గ్రౌండ్‌లో ఉన్న పిల్లలు పొద్దున్న లేస్తే అంటే వ్యవసాయం పనికో వెళ్తాడు. లేదంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వ్యవసాయం పనో, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులకు సహాయంగానో ఏదో చిన్న కొద్దో గొప్పో ఉండేటువంటి పరిస్థితులుంటాయి. సో, అట్లాంటి వాళ్ళతో పాటు ప్రతి సబ్జెక్ట్‌కు ఒక టీచర్ ఉండేటువంటి స్కూల్స్ చాలా చాలా తక్కువ. ప్రైమరీలో అసలే లేరు. అవును. సో, ఇలాంటి చోట ఇట్లాంటి పరిస్థితులున్నప్పుడు అట్లా ఆలోచన జేయకుండా 35 మార్కుల నుంచి 45 మార్కులకు పాస్ మార్కులనేది పెంచడం అనేది అది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళకు చదువుకు దూరం చేసేటువంటి సిఫార్సుగా మిగులుతుంది అది అనేది ఒకటైతే, గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో చాలామంది చెప్పింది ఏంది అంటే, హిందీకి పాస్ మార్కులనేవి తక్కువ. వాళ్ళని ఏపీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని తక్కువ చేశారు. కానీ మిగతా ఇంగ్లీషు, మిగతా వాటికి మాత్రం 35 మార్కులుండేది అనేది కూడా ఉంది. అవును. అంటే మీకు అట్లాంటి విషయాలు తెలుసు తెలుసు కదా! సో, ఎందుకు కమిషన్ ఇట్లాంటి సిఫార్సు చేయాల్సి వచ్చింది 45 మార్కులకు అనేది? అంటే ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ అనేది ఒక 2 సంవత్సరాలకో, లేకపోతే 5 సంవత్సరాలకో, లేకపోతే ఒక 10 ఇయర్స్‌కో రూపొందించబడ్డటువంటి రిపోర్ట్ కాదిది. ఒక 100 సంవత్సరాలకు ఇది మనం చూసుకొని కమిషన్‌లో ఏముంది అని ఆహ్, అక్కడ సమాజానికి అవసరమైనప్పుడు దాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉండటానికే
రూపొందించబడ్డటువంటి కమిషన్ రిపోర్ట్ ఇది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో మీరు అన్నట్టు కరెక్టే. ఏంటి కరెక్ట్ అంటున్నానంటే, ఈరోజు నేనైతే కింది స్థాయిలో చాలా స్కూళ్ళు, తర్వాత కాలేజీలు తిరిగినా కాబట్టి, ఇప్పుడు చాలా స్కూళ్ళల్లో మల్టీ గ్రేడింగ్ టీచింగ్ జరుగుతుంది. ఇప్పుడు దాదాపుగా ఏ తండాకు పోయినా, ఏ చిన్న గ్రామానికి పోయినా, ఏ ఊరికి పోయినా గూడా సింగిల్ టీచరు కాన్సెప్ట్ ఉంది. ఆ సింగిల్ టీచరు 1-5థ్ క్లాస్ వరకు ఒకటే టీచర్ ఉంటారు. ఆ 1-5థ్ క్లాస్ వరకు ఆ ఒక టీచరు అన్ని సబ్జెక్టులు చెప్పాలి. ఎక్కడన్నా సాధ్యమైతదా అట్లా? సో, ఈ విధానం వల్ల ఏమైతుందంటే ఇక్కడనే బేసిక్ దెబ్బతింటుంది. ఎప్పుడైనా గూడా ప్రైవేట్ స్కూలుకు ఇప్పుడు పేదవాడు గూడా ప్రైవేట్ స్కూలుకు పోవడానికి కారణం ఏందంటే, ఇప్పుడు ఒక తండాలో 1-5థ్ క్లాస్ వరకు ఒక టీచరే ఉంటాడు. మల్టీ గ్రేడింగ్ టీచింగ్ అయితది. అయితే అక్కడ పోవడం వల్ల ఆ పిల్లలంతా గూడా క్వాలిటీ దెబ్బతింటుంది. ఇన్ని క్లాసులు, ఇన్ని సబ్జెక్టులు ఆ ఒక టీచర్ చెప్పలేడు గదా! సాధ్యం గాదు గదా అది. కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ స్కూలుకు పోవడానికి పేరెంట్స్ ఎందుకు ఆసక్తి చూపుతున్నారంటే, అసలు ఇక్కడనే సమస్య ఉంది. అందుకోసమే ఇక్కడ మేమేమంటున్నామంటే, మేమేం కన్సల్టేషన్ చేసినామంటే, ఏమి రిపోర్ట్ ఇయ్యడం రికమెండేషన్స్ ఇచ్చినామంటే, ఇక్కడ మల్టీగ్రేడ్ టీచింగ్ అనేది ఉండొద్దు. మల్టీగ్రేడ్ టీచింగ్ ఉండకుండా ఇక్కడ ప్రతి క్లాస్‌కి ఒక టీచర్ ఉండాలి. సో, ప్రతి క్లాస్‌కి ఒక టీచర్ ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా మంచి ఆహ్, హ్మ్, విద్య క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది వస్తది. అసలు ఈరోజు 8థ్ క్లాసు, 9థ్ క్లాసు, 7థ్ క్లాస్‌కొచ్చిన పిల్లల్ని కొంతమందిని నేను పోయి లేపి ఇంగ్లీష్ చదవమన్నా, హిందీ చదవమన్నా, తెలుగు చదవమన్నా, రాదు. లేకపోతే మ్యాథ్స్ చేయమన్నా బోర్డ్‌కి కొంచెం చాక్ పీస్ పట్టుకొని ఇది మ్యాథ్స్ ఇది చెయ్యి నాన్న అనంటే అతను రావట్లే, చేయలేకపోతుంది. చేయట్లే. అంటే ఏంది ఇది అనంటే మల్టీగ్రేడ్ టీచింగ్. అంటే మల్టీగ్రేడ్ టీచింగ్ వల్ల ఈ ప్రమాదము ఏర్పడ్డదని చెప్పేసి నాకు అక్కడ టీచర్లను అడిగితే ఏం చెప్తున్నారంటే, "సార్ వాడు ప్రైమరీ స్కూల్ నుంచి అట్లే వచ్చిండు సార్. ఇక్కడికొచ్చిన తర్వాత కూడా నేర్చుకోవట్లేదు." అరే ప్రైమరీ స్కూల్‌ని అడిగితే ఏం చెప్తారు టీచర్లు అంటే, "సరే వీడు అంగన్వాడీ నుంచి వచ్చిండు సార్. ఇట్లా పరిస్థితి ఇది ఉంది" అని అంటారు. అరే అంగన్వాడీ నుంచి వచ్చిండా? ప్రైమరీ స్కూల్ నుంచి వచ్చిండా? ఎక్కడి నుంచి వచ్చినా మనం తయారు చేసుకోవాలిగా. బేసిక్స్ వస్తలేవు కదా అంటే దానికి రకరకాల కారణాలు. దానికి టీచరే కారణమని నేను అనుకోవట్లేదు. అవును. ఎందుకనంటే మనకు విద్యా వ్యవస్థలో కూడా లోపాలున్నాయి. అవునన్నా కాదన్నా. ఈ లోపాలు ఎందుకున్నాయి అనంటే అక్కడ మల్టీగ్రేడ్ టీచింగ్ జరగడం వల్ల ఎక్కువ ఇదే ఉంది. సో, ఈ మల్టీగ్రేడ్ టీచింగు జరగకుండుండి ప్రతి క్లాస్‌కి ఒక టీచర్‌ని పెట్టగలిగితే, ప్రతి సబ్జెక్ట్‌కి ఒక టీచర్‌ని పెట్టగలిగితే అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తది. దాంట్లో భాగంగానే కమిషన్ ఏం సిఫారసు చేసిందంటే తెలంగాణ ఫౌండేషన్ స్కూల్ అని సిఫారసు చేసింది. ఇప్పుడు ఈ 10 తండాలకు 10 తండాలు ఉన్నాయనుకో ఒక మండలంలో. అంటే ఒక తండాకు ఒక టీచర్ ఉంటాడు. 5థ్ క్లాస్ వరకు 1-5థ్ క్లాస్ వరకు అక్కడ ఉంటాడు. 10 మంది విద్యార్థులు గూడా ఉండాలి. 10 మంది విద్యార్థులు కూడా ఉంటారు. సో, గవర్నమెంట్‌కి కూడా బర్డెన్ గదా! సో, కాబట్టి ఒక దగ్గర తెలంగాణ ఫౌండేషన్ స్కూల్ అని తీసుకొచ్చి నర్సరీ టు 5థ్ క్లాస్ వరకు, నర్సరీ టు 5థ్ క్లాస్ వరకు అక్కడ మనం అది చేయగలిగితే ఒక స్కూల్ ఒకటే దగ్గర పెట్టి, బసెస్ పెట్టి, ట్రాన్స్‌పోర్ట్ పెట్టి అక్కడ పెట్టగలిగితే, అక్కడ 10 తండాల్లో ఉన్నటువంటి 10 మంది టీచర్లు, సింగిల్ టీచర్లు అందరూ ఇక్కడికి రాగలిగితే సెట్ అయిపోద్ది. సెట్ అయిపోతుంది. క్లాస్‌కి ఒక టీచర్ వస్తారు. ఆ! ప్రభుత్వం మీద బర్డెన్ ఉండదు. అంతే కదా! అవును. సో, కాబట్టి ఈ కాన్సెప్ట్ బాగుందనంటే ముఖ్యమంత్రి గారు గూడా చాలా బాగుందని చెప్పేసి అభినందించడం జరిగింది. హ్మ్. సో, ఇట్లా అంటే ఎడ్యుకేషన్‌లో ఇప్పుడు టీచర్స్ యూనియన్ వాళ్ళు ఏమంటున్నారు అంటే, మీరు అక్కడ అట్లా తీసుకురావడం వల్ల అక్కడ ఫీడింగ్ అంతా పోతది. పిల్లలంతా రారు అనంటే అట్లా లేదు. పేరెంట్సు చాలామంది గూడా చెప్తున్నా ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆళ్ళ పిల్లల్ని అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ వస్తలేదు. ఒకటే టీచర్ ఉండని అదే తండాలో కొంతమంది పిల్లలు ఇక్కడ ఇదే స్కూల్‌కొస్తే కొంతమంది ప్రైవేట్ స్కూల్‌కి పంపిస్తారు. బస్ వస్తుంది. ప్రైవేట్ బస్ వస్తుంది. ఒక 10 కిలోమీటర్స్, అవును. 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్ ఉంటే అక్కడికి పంపించేస్తారు వాళ్ళు మరి. మనం అదే మంచి బస్సు పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి ఈడ పెడితే అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తదని మా అబ్జర్వేషన్‌లో వచ్చినటువంటి విషయం. కాబట్టి ఇది కానీ ఇట్లాంటి సిఫార్సుల్ని మీరెందుకు చెప్పుకోలేకపోయారు? అంటే బయట తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌లో ఉద్యోగుల, టీచర్ల జీతాలు తగ్గించాలని ఉన్నది ఎంత బయటికొచ్చిందో, ఒక 10 స్కూళ్ళని 10 మంది పిల్లలున్నటువంటి చిన్న చిన్న స్కూళ్ళని తీసి ఒక దగ్గర పెట్టి మంచి హ్మ్. మోడల్ స్కూల్‌లాగా కట్టి, ఫౌండేషన్ స్కూల్ కట్టి, వాళ్ళకి బస్ ఫెసిలిటీస్ పెట్టి, వాళ్ళని తీసుకొస్తాము అనేటువంటి సిఫార్సు ఎందుకు బయటికి చెప్పుకోలేకపోయారు అని? చెప్పినాము. అంటే ఎప్పుడైనా గూడా అంటే కొన్ని ఇబ్బందులున్నటువంటి చిన్నయి మాత్రమే ఎక్కువ వెలుగులోనికి ప్రచారం చేసి, మంచి విషయాలన్నీ పక్కకు పోతాయంటానికి ఇదొక ఉదాహరణ. కాబట్టి ఈరోజు ఇదొక్క విషయం పక్కకు పెడితే, ఇంకా అసలు 432 అంశాలు వాటిని టీచర్సు స్టడీ చేయాలని చెప్పేసి నేను అంటున్నా. చాలామంది కూడా చాలామంది కొంతమంది టీచర్లు అంటే అందరూ 99% టీచర్లందరూ గూడా
మంచినే ఉంది కానీ కొన్ని విషయాలు మాకు అభ్యంతరకరం అని చెప్తా ఉన్నారు. సో, కాబట్టి దేంట్లోనైనా కూడా కొన్ని కొన్ని ఇబ్బందులొస్తాయి. సరే వాటిని అంటే గవర్నమెంటు ఇంకొకటి అమలు చేస్తదా లేదా అనేది కూడా ఇంపార్టెంటే కదా! అంటే ఒకటి జాతీయ విద్యా విధానం కావచ్చు, ఎస్సీఆర్‌టీకి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా విద్యా కమిషన్ ఇది చేస్తే అయిపోద్ది అని చెప్పేసింది. ప్రైమరీ, ప్రీ ప్రైమరీ కావచ్చు, సెకండరీ స్కూల్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌ది ఎగ్జామ్స్ పెట్టకుండా స్కూలింగ్‌లో కలిపేయాలి. హైయర్ సెకండరీ స్కూలింగ్ అట్లా కలిపేయాలనే నిర్ణయాలు అవి అంటే ప్రాక్టికల్‌గా ఫిజిబిలిటీ ఉంటుందా వాటికి? 100% ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు 10+2 అనేది ఎంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అంటే, మేము మా అధ్యయనంలో కూడా తేలినటువంటి అంశం ఏందంటే, మేము ఆదిలాబాద్ పోయినాం. ఆదిలాబాద్ పోతే ఆదిలాబాద్‌లో అక్కడ ఒక జెడ్పీహెచ్ఎస్ ఉంది. అక్కడ స్కూల్‌లో 10థ్ క్లాస్‌లో ఎక్కువ అమ్మాయిలున్నారు. అబ్బాయిలు తక్కువ. 40 మంది 10థ్ క్లాస్‌లో ఉంటే, ఒక 10 మెంబర్స్ అబ్బాయిలున్నారు. ఒక 30 మంది అమ్మాయిలున్నారు. అయితే ఆ 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంటర్మీడియేట్‌కి పోవాలి. ఇంటర్మీడియేట్‌కి పోవాలంటే ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్‌కి పోవాలంటే 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక ప్రైవేట్ కాలేజ్‌కి పోవాలన్నా ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే వీళ్ళ పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే అమ్మాయిలు కాబట్టి సహజంగా ఈ డ్రాప్ అవుట్స్ ఆ! అయితే ఆ 30 కిలోమీటర్లు పంపియాలంటే భయపడుతున్నారు. భయపడతారు. సో, ఆ 30 కిలోమీటర్ల అమ్మాయిలను అబ్బాయిలు పోతున్నారు. కానీ అమ్మాయిలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అమ్మాయిలు డ్రాప్ అవుట్ అయిపోయి చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకొని ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అంటే మనం ఎడ్యుకేషను ఆహ్, అంటే ఉన్నత విద్యకు అందరినీ ప్రమోట్ చేసేటువంటి పరిస్థితి ఉండాలి గానీ, ఈ డ్రాప్ అవుట్ కావద్దు గదా! సో, కాబట్టి మంచి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు కూడా ఆడపిల్లలు పోవాలన్న ఉద్దేశ్యంతోటి ప్రతి జెడ్పీహెచ్ఎస్‌లో ప్రతి 10థ్ క్లాస్ ఉన్న దగ్గర +2 ఉంటే ఏమైతదంటే ఇంటర్మీడియేట్ కూడా అక్కడ కంప్లీట్ చేస్తారు. ఎప్పుడైతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయితదో ఇక వాళ్ళని ఎవరు ఆపలేరు. సొంతంగా చదువుకోవాలనే యెస్. కోరిక వస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. ఆ ఆడపిల్లలు 100% ఇక డిగ్రీకి ఎంత దూరమైనా వెళ్తారు. తర్వాత డిగ్రీకి ఎక్కడన్నా మంచి యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ సీబీఎస్ఈలో ఉన్నది కూడా సేమ్ కాన్సెప్ట్‌గా 10+2 కూడా స్కూల్లోనే ఉంటది. ఉంటది గదా! అవును. సో, కాబట్టి ఏందంటే ఈరోజు చాలామంది ఏమంటారంటే మళ్ళీ ఇంటర్మీడియేట్ బోర్డ్‌ని ఇల్లా కలిపేస్తే మరేదంటే ఇంటర్మీడియేట్ బోర్డును ఇల్లు కలిపి 10+2 చేస్తే మంచి ఈజీగా ఉంటది కదా! అనేది కాన్సెప్ట్. అయితే ఎన్ఈపీలో కూడా 2020 అవును. ఎన్ఈపీలో కూడా ఇది ఉన్నది. అదేవిధంగా ఇంతకుముందు మధ్యలో మనం మీరు 45% ఉండాలి. తర్వాత ఆ! ఇదని అడిగారు గదా! అవును. సో, నేనేమంటున్నానంటే ఎప్పుడైతే మల్టీగ్రేడ్ టీచింగ్ పోతదో అక్కడి నుంచి క్వాలిటీ పెరుగుతది. అవును. అక్కడ క్వాలిటీ పెరిగినప్పుడు మాత్రమే నీకు ఇది కొంచెం మనం పెంచగలిగితే 35 మార్క్స్ నుంచి 45 మార్క్స్ మనం పెంచగలిగితే అక్కడి నుంచి నువ్వు 45 కాదు 60 మార్క్స్ కూడా వాళ్ళు రీచ్ అవుతారు. అంటే ఎప్పుడైతే మల్టీగ్రేడ్ టీచింగ్ అక్కడే ఉంది ప్రాబ్లమ్ అంతా. అక్కడ టీచర్లు కంఫర్ట్‌గా ఇప్పుడు ఒక టీచర్ నేను కూడా ఇంకో అబ్జర్వేషన్ కూడా చేశా. ఇప్పుడు ఒక క్లాస్‌లో 6థ్ క్లాస్ ఉంది. 6థ్ క్లాస్‌లో ఎంతమంది ఉండాలి? మనం చదువుకున్నప్పుడు జనరల్‌గా 30 మంది, 40 మంది, 50 మంది కూడా ఉండేది ఒక క్లాస్‌లో అవును. మనం చదువుకున్నప్పుడు. కానీ ఇప్పుడు 6థ్ క్లాస్‌లో ఎంతమంది ఉంటారో తెలుసా? 5 మంది, అవును. 6 మంది మాత్రమే ఉంటారు. ఇప్పుడు ఒక టీచర్ మంచి క్వాలిఫైడ్ టీచర్ మీరు మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎంఎస్సీ, ఎంఈడీ, ఎంఏ, ఎంఈడీ, ఎంఫిల్, పీహెచ్‌డీ చేసినటువంటి వాళ్ళు టీచర్లు కూడా మన దగ్గర ఉన్నారు. మంచి క్వాలిఫైడ్ టీచర్లు, మంచి ఎక్స్‌పీరియన్స్‌డ్ టీచర్లు, మంచి ఎఫిషియన్సీ ఉన్న టీచర్లు ఉన్నారు. ఈ టీచర్లు ఒక మంచి క్వాలిఫైడ్ ఉన్నటువంటి టీచర్ స్కూల్ అసిస్టెంట్ ఉన్నాడు. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉన్నాడు అనుకుందాం. 6థ్ క్లాస్‌కి పోయి లెసన్ చెప్పాలి. ఆ 6 మంది పిల్లలకి ఈ టీచర్ పోయి చెప్పాలంటే ఆ క్లాసు నిండుగా ఉంటే, ఆ క్లాస్ మంచిగుంటే ఈ టీచర్ కూడా మంచి ఇంట్రెస్ట్ పెరుగుతది. అద్భుతంగా చెప్పగలడు. ఆ 6 మంది పిల్లలకి ఏం చెప్తాడు? ఎట్లా చెప్తాడు? సో, ఇది గూడా అంటే అందుకోసమని మనం ఏమంటున్నామనంటే, మనం నర్సరీ టు ఇక్కడ గూడా తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని నర్సరీ టు ఇంటర్మీడియేట్ వరకు ఉంటే మంచిగా కానీ ఆహ్, ఇది రాజకీయంగా ఒక అంటే కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుండే నిర్ణయం అయితుంటదేమో. అంటే ఇంతకుముందు ప్రతి ఊరికి అంటే హనుమంతుడు లేని గుడి లేదు. ప్రతి ఊర్లో స్కూల్ లేని ఊరు లేదు అనేది ఒకటి అంటుండే. సో, ఇప్పుడు మీరు చెప్పిందైతే స్కూల్స్ రేషనలైజేషన్ అయితే ఆ స్కూల్స్ ఎగిరిపోతే అది కూడా మళ్ళీ అంటే మేము విమర్శలకు ఆ దారి స్కూల్‌లో తీస్తదేమో. ఉండొద్దంటలేము. అంటే కొంతమంది పంపిస్తారు, కొంతమంది పంపియరు. ఆ స్కూల్ అక్కడే ఉంటది. ఆ స్కూల్‌లో గూడా అవసరమైతే గవర్నమెంటు టీచర్‌ను పెడతారు. అంటే అక్కడ స్టూడెంట్స్ ఒక 10 మంది పిల్లలుంటే ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడికొస్తది. ఇక్కడ గూడా మొత్తము అంటే ఒక
1000 స్టూడెంట్స్ అనుకుంటాం, ఒక 600 స్టూడెంట్స్ అనుకుంటాం ఫౌండేషన్ స్కూలు. అక్కడ 600 అయిపోయిన తర్వాత తీసుకోం కదా మళ్ళా. అక్కడ ఆ స్కూల్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏ తండా నుంచి వస్తుర్రో ఆ తండాలో కూడా అక్కడ ఉంటుంది. టీచర్ రిక్రూట్మెంట్ అక్కడ జరుగుతుంది మళ్ళా. అక్కడ కూడా ఉంటారు. అంటే క్వాలిటీ పెంచడానికి ప్రయత్నాలు. క్వాలిటీ పెంచడానికి ఒక మంచి ఎడ్యుకేషన్ వాతావరణం రావడానికి అవునన్నా కాదన్నా మీరు ఒక్క విషయం గమనించాలి. ఈ వేదిక ద్వారా నేను ఒక విషయం చెప్తా ఉన్నానంటే, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. చాలా అసలు ఈ ఎట్టి పరిస్థితుల్లో మంచి ఈ గవర్నమెంట్ పిల్లలకి ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా ఏం ఆలోచిస్తుందంటే సహజంగా ఆహ్, హ్మ్, ఎక్కువగా ప్రైవేటీకరణ ఎంత ప్రైవేటీకరణ ఏ రంగంలో అయినా ప్రైవేట్ సెక్టార్ ఎంత డెవలప్ అయితే ప్రభుత్వానికి అంత ఆదాయం వస్తది. అవునా కాదా? అవును. సో, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటారంటే, ఈ ఎడ్యుకేషన్‌లో స్పెషల్‌గా ఎడ్యుకేషన్‌లో గవర్నమెంట్ సెక్టార్‌ను డెవలప్ చేయాలనుకుంటుండు. స్కూళ్ళను, కాలేజీలను, గవర్నమెంట్ స్కూళ్ళను, గవర్నమెంట్ కాలేజీలను డెవలప్ చేయాలనుకుంటుండు. సో, మన టీచర్‌లని మంచిగా పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్తా ఉన్నారు. మీకు ఏ సమస్యలన్నా ఉండండి మీవి. మీ సమస్యలన్నిటిని నేను క్లియర్ చేస్తా. కానీ ఇప్పుడు చెప్తున్నా మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి పేద పిల్లలకని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మా కమిషన్ తరపున కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం టీచర్లని అందరికీ. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎప్పుడొస్తదంటే మీరు మంచి ఆలోచనతో ఉన్నప్పుడు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తది పిల్లలు కాబట్టి, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ మార్కుల దగ్గరనే ఇప్పుడు ఎన్ఈపీ 2020లో కూడా సజెషన్ చేసింది. అంటే థర్డ్ పార్టీ అసెస్మెంట్ పెట్టి తర్వాత పిల్లలకి పాస్ మార్క్స్ పెంచండి అని చెప్పేసి చెప్తుంది ఎన్ఈపీ కూడా. అయితే మేము ఎన్ఈపీ ప్రకారం మేము కొత్తగా చేసింది ఏం లేదు. మేము టీచర్ల మీద చాలా సానుకూలంగా ఉన్నాం. వాస్తవానికి టీచర్లు అనేవాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు. మంచి ఇప్పుడు సొంత డబ్బులు పెట్టుకొని కూడా టీచర్లు పనిచేస్తున్నారు. అవును. అంటే చాలా దగ్గర కొన్ని దగ్గర అంటే సొంత డబ్బులు దేనికి పెట్టుకుంటున్నారు అంటే కొన్ని చోట్ల ల్యాబ్ ఫెసిలిటీ లేదు పిల్లలకి. 10థ్ క్లాసు, 9థ్ క్లాసు, 8థ్ క్లాస్ పిల్లలకి ప్రాక్టికల్ చేయించాలి. ఓ కెమిస్టో లేకపోతే బయాలజికల్ సైన్సో వాళ్ళకి చేయించాలి, చూయించాలంటే కూడా ప్రాక్టికల్‌గా ఇబ్బంది అవుతుంది. అక్కడున్న టీచర్లు కొన్ని డబ్బులేసుకొని ల్యాబ్ క్రియేట్ చేసుకుంటారు. కొన్ని చోట్ల ఒక ఒక మ్యాథ్స్ టీచర్ కూడా ల్యాబ్ క్రియేట్ చేసుకుండు. కొన్ని చోట్ల ఒక సోషల్ టీచర్ కూడా నా ఎక్స్‌పీరియన్స్‌లో ఒక సోషల్ టీచర్ కూడా ఆహ్, ల్యాబ్ క్రియేట్ చేసుకుండు. సోషల్ ల్యాబ్. అంటే ఇట్లా రకరకాలుగా వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని కూడా అక్కడున్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు క్రియేట్ చేసుకొని మంచి ప్రాక్టీస్‌లో ఉన్నారు. కాబట్టి టీచర్లు బాగా పనిచేస్తుండ్రు. టీచర్లు మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి టీచర్లు. మేమేమంటున్నామంటే ఇంకో కొంచెం క్వాలిటీ పెంచితే మన రికమెండేషన్‌లో ఉన్నటువంటి సానుకూలమైనటువంటి అంశాలన్నిటిని శోధించి, పరిశీలించి మీరు అటువైపుగా ఆలోచన చేయాలని చెప్తున్నాను తప్ప టీచర్లు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. టీచర్లు అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. చాలా మంచి ఆహ్, రికమెండేషన్స్ ఉన్నాయి. సో, ఈ జీతాల అంశం అనేదే కొంత వాళ్ళు పతాక శీర్షికలో పెట్టి చూస్తున్నారు. ఇది కొంచెం ఆలోచన చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. ఫైనల్‌గా మీరిచ్చినటువంటి కమిషన్ సిఫార్సుల్లో కొన్ని ఇబ్బందికరంగా ఉందని మీరు మీరు కూడా అంగీకరిస్తున్నారు. అది రాంగ్ ప్రొజెక్షన్ అయిందని కూడా చెప్తా ఉన్నారు. సో, వాటిని మార్పులు, చేర్పులు చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? అంటే అంటే సీఎం గారితో మాట్లాడే సందర్భంలో కావచ్చు, మీ అంటే విద్యాశాఖ అధికారులతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, అట్లాంటి సమయంలో మార్పులు, చేర్పులు చేయడానికి కావచ్చు, అట్లాంటివి ఏమైనా అవకాశం ఉందా ఫైనల్‌గా? అంటే ఎప్పుడైనా కూడా ఏ కమిషన్ అయినా దేని మీద రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కమిషన్ ఏసినప్పుడు కొన్ని విషయాల పట్ల అభ్యంతరాలొస్తాయి. చెప్పారు కదా! అభ్యంతరాలొచ్చినప్పుడు వాటిని మళ్ళీ పరిశీలించి, మళ్ళీ కన్సల్టేషన్ చేసి కొన్ని మార్పులు, చేర్పులు అనేటివి ఉంటాయి. కానీ ఇక్కడేంటంటే మీరు మొదట్లోనే అన్నారు గదా! ఈ రిపోర్ట్‌ని మీ సైట్ నుంచి తీసేశారు అని. అవును. సో, ఇది నేనేమంటున్నానంటే ఇదే అంటే వచ్చినటువంటి అభ్యంతరాలు కావచ్చు, వాళ్ళ యొక్క ఆహ్, హ్మ్, అభిప్రాయాలనన్నిటిని కూడా చూసి మళ్ళీ మనం ఏమన్నా చేయొచ్చా అన్న దాంట్లో ఆలోచన చేస్తున్నాం కాబట్టి, అట్లేముండదు. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ముఖ్యమంత్రి గారికి తెలుసు. అంటే వాళ్ళు కూడా మళ్ళీ ఈ ఇచ్చినటువంటి రిపోర్ట్‌ని ఏం చేయాలి? ఎట్లా చేయాలి? ఏ అంశాలు మనకు సాధ్యమైతాయి? పొలిటికల్‌గా రేపు వాళ్ళకు కూడా పొలిటికల్‌గా ఇబ్బంది జరగొద్దు కాబట్టి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నప్పుడు సానుకూలమైనటువంటి అంశాలనే ఎక్కువగా పరిగణలోనికి తీసుకునేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి నేను ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అంటే టీచర్స్ సమాజం గావచ్చు, లేకపోతే బయట ఉన్నటువంటి కొంత విద్యాభిమానులు గావచ్చు, తర్వాత టీచర్స్ యూనియన్ వాళ్ళు గావచ్చు, ఇదంతా గూడా కొంత సానుకూలమైనటువంటి అంశాలను గూడా మీరు పరిశీలించాలి. పరిశీలించి ఖచ్చితంగా ఈ రిపోర్ట్‌లో ఉన్నటువంటి అంశాలను కొంచెం లోతుగా స్టడీ చేసి
చూడాలని చెప్పేసి మాత్రం విజ్ఞప్తి రైట్. చేస్తా ఉన్నాం. ఇది విద్యాశాఖకు సంబంధించి విద్యా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్‌లో ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలను ఖచ్చితంగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పరిశీలిస్తాం. మార్పులు, చేర్పులు అనేటివి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫైనల్‌గా ప్రభుత్వం అన్నీ ఆలోచించి దానికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం సంబంధించి ఉపాధ్యాయులకు ముఖ్యంగా ఏదైతే కొన్ని సందేహాలున్నాయో, అపోహలున్నాయో వాటికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ప్రభుత్వం కావచ్చు, సీఎం కావచ్చు సానుకూలంగా ఉన్నారని చెప్పి విద్యా కమిషన్ మెంబర్ చారకొండ వెంకటేష్ చెప్తా ఉన్న పరిస్థితి. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ తెలుగు 360.